హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఈరోజు 27th మే 4:30 అవుతుంది మార్నింగ్. అందరం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇంకా ముందు తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము, చూడండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా 10 రూపాయలకు 100 రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తేనే కెరీర్ దొబ్బేసేది. ఇది మా అమ్మ బ్యాగ్, ఇది నా బ్యాగ్, ఇది హనీ బ్యాగ్, ఇది వాటర్ బాటిల్. మాకు బయట వాటర్ పడవు గాయ్స్. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో. యా తీసుకున్నాం. చూడండి గాయ్స్, మేము వెళ్తున్నాము. టైం ఎంత అవుతుంది? 4:50. యాక్చువల్లీ 4కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎప్పటికైనా తొందరగా వెళ్తామని ఆ ఉద్దేశంతో. కానీ మెల్లిగా 4:50, 5 ఇక 5 ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాం మేము. ఏంటా లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. 3కి అన్నారు. ఇంకా అబ్బో మా డాడీ గాయ్స్ 3కి వెళ్దాం అన్నాడు. నువ్వే అన్నావు 3కి వెళ్దామని. మేము 4 అన్నాం. చీకటి ఉంది గాయ్స్. ఇంకా నయం, ఇంకా వెళ్తురు కాకముందే స్టార్ట్ అయినాం. అదొక మంచి విషయం, అద్భుతం. In 400 meters, turn left. Oh shit, that is navigation. మార్నింగ్ అయింది గాయ్స్. 5:40 అవుతుంది ఇప్పుడు టైం. జస్ట్ 35 మినిట్స్లో మేము ఇక్కడ కొంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చేసినాం. 35 మినిట్స్లో. ఎర్లీ మార్నింగ్ వెళ్తే అట్లా ఉంటుంది. డే టైంలో అయితే 2 hours. వెదర్ ఎంత బాగుంది చూడండి. చాలు. అబ్బో, సో నైస్. ఇండియన్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ జర్నీ గైస్. ఎప్పుడైనా మురుకులు తింటారా గైస్ జర్నీ? ఓ మై గాడ్, ఇంకా అక్కడ బ్యాగ్లో వేసుకొచ్చింది మా మమ్మీ. అయినా కూడా తింటున్నావు కదా అంటే చెప్తున్నా. ఇట్లా ఇండియన్ ఫ్యామిలీస్ జర్నీలో ఎవరైనా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉంటారు, కానీ మురుకులు చేసిండ్రు మా వాళ్ళు ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం ఇక్కడ. అక్కడ వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుండే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినుండే మేము వెళ్ళేటప్పుడు. పైన బుట్టెలు ఉన్నాయని చూపిస్తున్నాను. బుట్టెలలో లైట్స్ పెట్టినారు వాళ్ళు. మా డాడీ ఇడ్లీ వడ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏదో గిన్నెలో ఇడ్లీ వడ వేసిండ్రు, సాంబార్ కూడా వేసిండ్రు. దాంట్లో అంత పెద్ద గిన్నెలో సాంబార్ వేసి మొత్తం దాన్ని ముంచిండ్రు దాంట్లో. మా డాడీ హాయ్ చెప్తున్నాడు ఇక్కడ. హాయ్ చెప్పినాక మళ్ళీ ఇంకేదో చెప్తున్నాడు ఆ ఇడ్లీ సాంబార్ గురించి. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాము. డ్రైవింగ్ చేస్తుంది చూడండి. నేను కూడా ముందరకు వచ్చిన, అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు వెనకాల కూర్చున్నారు చూడండి. వెనకాల కూర్చొని సీట్ బెల్ట్ల కోసం కూడా కొట్లాడుతున్నారు. చాలా బాగుంది రోడ్, క్లైమేట్. చూపిస్తాగండి రోడ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే చాలా తొందరగా రీచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్. సో అందుకే ఇంట్లో నుండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినుండే మేము. అని 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు 5 టైమ్స్ కరెక్ట్గా నాన్ స్టాప్ అయ్యింది. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. గట్టిగా 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. ఫాస్ట్ చెప్పాలి, ఇంత మెల్లిగా ఎవరైనా. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు.
రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నువ్వు చెప్పు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 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 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. ఫైవ్ టైమ్స్ చెప్పిన. నువ్వు చెప్పప్ప. 4 నల్ల లారీలు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. 4 నల్ల లారీలు. ఇంకా 4 తర్వాత 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 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 మమ్మ చెప్పు. చెప్పాలి, అందరు 4 చెప్పాలి. 4 లారీలు 4 లారీలు 6 బస్సులు. చెప్పు మమ్మ. చెప్పు. సరే నువ్వు ఐడియా అయినా సరే చెప్పు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. మా మమ్మీకి పన్ను ఎక్స్ట్రా ఉంటుంది కదా, అన్ని ఎక్స్ట్రా పన్ను ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుందని అన్ని ఎక్స్ట్రా. గడివేములాకి ఎంటర్ అయినాం గైస్ ఇప్పుడే. గడివేములా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. కర్నూలు దాటినామా? మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్పా. వెళ్ళాక చూడాలి. వెళ్ళాక చూపిస్తాం. అందరికి తెలిసిందే, బట్ అందరికి తెలిసిన ప్లేస్, అందరికి ఇష్టమైన ప్లేస్, అందరు వెళ్ళాలనుకునే ప్లేస్, అందరు వెళ్ళాల్సిన ప్లేస్. మీరు గెస్ చేయండి. తెలిసి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంట గైస్ మీకు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్. చాలా యాక్చువల్గా అయితే పీస్ఫుల్ ప్లేస్. అంటే పీస్ఫుల్ అంటే కొన్ని క్షణాల పీస్ఫుల్. ఇక్కడ 2 రోడ్స్ వస్తున్నాయా? ఒకటే రోడా? ఒకటే. అది యూటర్న్. ఏంటి? యూటర్న్. సేనాపురం, ఆరణి. మేము ఊర్ల పేర్లు అన్ని బయటికి చదివేస్తున్నాం గైస్, అయినా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పడం అంటే చూపిస్తాం. ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్. లంచ్ కోసం ఆగినాం మేము. టైం ఎంత అవుతుంది? టైం 1 o'clock. 1 అవుతుంది. సో ఇప్పుడు మేము లంచ్ కోసం ఆగినాం. చూపిస్తాం. ఫైనలీ డెస్టినేషన్ రీచ్డ్. ఈరోజు ఫుల్ టైర్డ్ అయినాం. ఇక రూమ్కి వచ్చేసినాం. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి పడుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వ్లాగ్ చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.